ఎలా తిప్పు ఇది దాన్ని అర్థం. ఇవ్వండి మేమైతే హాయ్ తాటికాయ బూర్లు అయితే చేస్తున్నాం అండి. తాటికాయ బూర చేసి చూపిస్తాం. ఇంకా ఫస్ట్ ఇది తాటికాయలు తెచ్చుకున్నాం. ఇవి శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇదండి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం కదా. క్లీన్ చేసుకుని పైది అంతా తొక్క అంతా పీకేస్తున్నాను అనమాట అండి. మొత్తం పైన తొక్క అంతా పీకేసి పక్కన అయితే పెట్టేసుకుని ఏటికాయ ట్యాంకులు అయితే తీసేసుకున్నాను అనమాట అండి. తీసేసుకుని పక్కన తడి చేసుకుని కొంచెం బాగా మెత్తగా చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాము. పెట్టేసుకుని అన్నీ మొత్తం 3 కాయలు కూడా అలాగే శుభ్రం చేసుకున్నాము. చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఈ లోపు ఉల్లిపాయ కూర ఉంటుంది కదండి, అది తీసుకున్నాం. అది ముందే రెడీ పెట్టి అయితే ఉంచుకున్నాం అనమాట అండి. ఇవన్నీ ఏటికాయ పీసెస్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆ ఉల్లిపాయ కూరంతా గిన్నెలో పెట్టేసి మొత్తం చకచక అయితే మాత్రం కూరేసాం. చకచక అంటే చకచక ఏమి అయిపోతుందని కొంచెం ఇబ్బందే, కానీ చేయడానికి తప్పదు కదా. శుభ్రం అయితే అన్నీ పక్కన పెట్టేసుకుని ఒకటి మొత్తం అయితే కూరేసుకున్నాం. కూరేసుకుని ఈలోపు బెల్లం, ఇడ్లీ నూక, పంచదార 3 మిక్స్ చేసేసాను అనమాట అండి. నేను 3 కూడా కలిపేసాను. అంటే ఇది ఎంత అవ్విందంటే ఒక 1/2 కేజీ వరినొక్క సరిపడా ఇడ్లీ నొక్క సరిపడా అవ్వింది ఇది తురుము. ఆ తురుము తగ్గట్టు ఒక 1/2 కేజీకి ఇడ్లీ నొక్క కలిపాను. అందులో బెల్లం అయితే 1/4 కిలో బెల్లం, కొంచెం పంచదార 1/4 కిలోకి దగ్గర బెల్లం. తీపి ఎక్కువగా ఉండాలి, బాగుంటుంది కదనేసి కొంచెం అది వేసి అయితే పెట్టాను. ఇంకొండవి తీసుకున్నాయి, మొత్తం తీసుకున్నాయి పక్కన పెట్టేసి. ఫస్ట్ టైం అండి నేను తాటిబూర్లు అయితే వేయడం. తాటిబూర్లు మళ్ళీ తాటి రొట్టె అయితే అక్కడ వేసాను కానీ వీడియో తీయలేదు. కానీ అది అలా వస్తుంది, బాగానే వచ్చింది, పర్లేదు. మీరు ఇప్పుడైతే ఫస్ట్ టైం తాటిబూర్లు వేసి కొంచెం తాటి రొట్టె అయితే వేసాను. చూసేయండి, అలా కరిగేసి ఉంచేసాను. కొద్దిసేపుకి అవి కరిగిపోయి ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉంది, పలచబడగా అయితే అవ్వలేదు. ఒక వాయి అయితే బూర్లు వేసి మిగతా రొట్టె అయితే వేసాను అనమాట అండి. చూసుకోండి, ఓకేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.